ఈ రోజు కూడా కొన్ని జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందన్న నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారు కదా అని మళ్ళీ ఇవాళ న్యాయస్థానం మళ్ళీ ప్రశ్నించింది. ఇవాళ కూడా ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపిస్తూ చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ఎత్తి చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తాను ఏర్పాటు చేసుకున్న సిట్టును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సిబిఐ అధికారులతోనూ వీరికి రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీసు అధికారులు అసిస్ట్ చేస్తారు అని చెబుతూ వీరికి తోడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫెసాయ్ నుంచి కూడా ఒక అధికారి నియమితులై వీళ్ళు లడ్డూకు సంబంధించిన విషయం మీద వీళ్ళు నివేదిక ఇస్తారు అని చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా సుప్రీంకోర్టు ఆక్షేపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఏమాత్రమైనా కూడా దేవుడి మీద భక్తి భయము ఏమాత్రం ఉన్నా కూడా తప్పు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నా కూడా మొట్టమొదటి తాను చేయాల్సింది ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పడం, తిరుమలలో స్వామివారిని వేడుకోవడం, తప్పు చేశాను స్వామి క్షమించండి అని చెప్పి. అవేవి కూడా చేయకపోగా తన టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్న అబద్ధాలతో మరో ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు చేసిన మరో ట్వీట్, చంద్రబాబు నాయుడును కోర్టు తిడితే మీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అని చెప్పి జగన్ మనల్ని తిట్టినట్టుగా వక్రీకరిస్తూ ట్వీట్. ఇంకా ఫర్దర్గా వక్రీకరణలో భాగంగా అబద్ధాల్లో భాగంగా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి ధర్మారెడ్డి మా బావంట, ఇది ఇంకో కొత్త అబద్ధం, మా మామ కరుణాకర్ రెడ్డి అంట, ఇది ఇంకొక పెద్ద అబద్ధం, అడ్డంగా బుక్ అయ్యారంట. అసలు ఎవరు బుక్ అయ్యారు? ఎవరిని సుప్రీంకోర్టు తిట్టింది? ఎవరి మీద సాక్ష్య ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి? నువ్వు చెప్పిన మాట ఏమిటి? నువ్వు అన్న మాటలు ఏమిటి? స్వయంగా మీరు అపాయింట్ చేసుకున్న మీ ఐఏఎస్ ఆఫీసర్ టీటీడీ ఈఓగా ఉంటూ తాను అన్న మాటలు ఏమిటి? ఎవరు తప్పు చేసినారు? ఎవరు దేవుడి సమక్షంలో దోషులుగా ఎవరు నిలబడాలి? ఎవరికి దేవుని మీద భక్తి ఉంది, భయం ఉంది? అన్న కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది. కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టే మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఈ పాపం, దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను. ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి. చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని మోస్తా ఉన్నా, అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని. అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇది వెలుగులోకి వచ్చిందంటే కూడా ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు.
వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్న వ్యక్తులకు ముటిక్కాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు. మరి ఇంతగా కనిపిస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేయాల్సిన పని ఏముంది? చేయాల్సిన పని ఏమిటి? ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 ఇంకా పెద్ద అబద్ధాలతో దాన్ని అబద్ధాన్ని రుజువు చేయడం కోసం ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతూ కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. వారికి జరగబోయే వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు.